వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బడ్జెట్ పత్రాల్లో రూపాయి చిహ్నాన్ని తొలగించిన తమిళనాడు, తీవ్రంగా మండిపడ్డ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మణిపూర్లో నిరవధిక బంద్ను విరమించిన కూకీ-జో కౌన్సిల్. ఈ నెల 22న చెన్నైలో జరిగే డిలిమిటేషన్ సమావేశానికి వెళ్తానన్న కేటీఆర్. నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేస్తే కఠిన శిక్షలు విధిస్తామన్న సీనియర్ జడ్జి. తమిళనాడు బడ్జెట్ పత్రంలో రూపాయి చిహ్నం స్థానంలో తమిళ అక్షరాన్ని ఏర్పాటు చేయడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం స్టాలిన్ను తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రాంతీయ దురభిమానం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రూపాయి గుర్తుతో సమస్య ఉంటే అధికారికంగా 2010లో కేంద్రం ఆమోదించిన సమయంలో డిఎంకే ఎందుకు వ్యతిరేకించలేదని ఎక్స్ వేదికగా ఆమె నిలదీశారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో డిఎంకే భాగస్వామ్య పక్షంగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అంతేకాదు, రూపీ సింబల్ను రూపొందించిన ఉదయ్ కుమార్ డిఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు కావడం గమనార్హమన్నారు. బడ్జెట్ పత్రాల్లో రూపీ గుర్తును తొలగించడం ద్వారా ఓ జాతీయ గుర్తును డిఎంకే తిరస్కరించడమే కాకుండా తమిళ యువకుడి సృజనాత్మకతను డిఎంకే విస్మరించిందని నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా విమర్శించారు. డిఎంకే చర్యలు దేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి. ప్రాంతీయ అస్తిత్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి. భాష ప్రాంతీయ దురభిమానానికి ఉదాహరణ అని నిర్మలమ్మ తీవ్రంగా స్పందించారు. రూపాయి అనే తమిళ పదం సంస్కృతంలోని రూప్య పదం నుంచి వచ్చింది. దీని అర్థం చేతులతో తయారు చేసిన వెండి నాణెం. ఈ పదం శతాబ్దాలుగా తమిళ వాణిజ్యం, సాహిత్యంలో ప్రతిధ్వనించింది. నేటికి తమిళనాడు, శ్రీలంకలో రూపాయి కరెన్సీ పేరుగా ఉంది అని సీతారామన్ అన్నారు. అంతేకాదు, ఇండోనేషియా, మల్దీవులు, మారిషస్, నేపాల్, సిషెల్స్, శ్రీలంక వంటి దేశాలు అధికారికంగా రూపాయి లేదా దాని సమానమైన పేర్లను తమ కరెన్సీ పేరుగా ఉపయోగిస్తున్నాయని ఆమె ఉదహరించారు. కాగా రూపాయి చిహ్నం అంతర్జాతీయంగా బాగా పాపులర్ అయింది. ప్రపంచ ఆర్థిక లావాదేవీలలో భారతదేశ గుర్తింపుగా పనిచేస్తుంది. యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో సొంత కరెన్సీ చిహ్నాన్ని మనం బలహీనపరుస్తున్నామా? ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికారులు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడుతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారు. కానీ రూపీ గుర్తును తొలగించడం ఆ ప్రమాణానికే విరుద్ధం. ఇది జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీస్తుందని నిర్మలా సీతారామన్ తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు. మణిపూర్లోని కొండ ప్రాంతాలలో మార్చి 9 అర్ధరాత్రి నుండి కొనసాగుతున్న నిరవధిక బంద్ను కూకీ-జో కౌన్సిల్ విరమించింది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన స్వేచ్ఛా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నామని కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎందుకంటే అది న్యాయ ప్రక్రియను బలహీనపరుస్తుందని కూకీ సంస్థ పేర్కొంది. కాగా మణిపూర్లో ప్రజా రవాణా పునరుద్ధరణను వ్యతిరేకిస్తూ కూకీ జాతీయులు నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మార్చి 8 నుండి మణిపూర్లోని అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా వెళ్లేలా చూడాలని అమిత్ షా భద్రతా దళాలను మార్చి 1న ఆదేశించారు. అడ్డంకులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇంఫాల్ నుండి తమ జోన్ గుండా బస్సు రాక నిరోధించడానికి ప్రయత్నించిన నిరసనకారులతో భద్రతా దళాలు ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత నుండి కూకీ-జో ప్రాంతాలలో నిరవధిక బంద్ కొనసాగుతుంది. ప్రత్యేక రాజకీయ పరిపాలన కోసం తన డిమాండ్ను కూకీ-జో కౌన్సిల్ పునరుద్ఘాటించింది. తన ప్రజలకు న్యాయం, శాంతి, పురోగతిని నిర్ధారించడానికి ఇది చాలా అవసరమని కూకీ-జో కౌన్సిల్ నొక్కి చెప్పింది. సంబంధిత అధికారులు వారి చట్టబద్ధమైన డిమాండ్లను గుర్తించి గౌరవించాలని, కూకీ-జో సమాజానికి న్యాయం కల్పించేందుకు వీలుగా శాంతియుత తీర్మానం కోసం కృషి చేయాలని కూడా కోరింది. ఈ సందర్భంగా మార్చి 8న కాంగ్పోక్పి జిల్లాలోని గమ్ గిఫాయిలో కూకీ ప్రదర్శనకారుల నిరసన సందర్భంగా మరణించిన లాల్ గౌతాంగ్ సింగ్ మృతదేహాన్ని కూకీ-జో అమరవీరుల శ్మశాన వాటికలో ఖననం చేసినట్లు కౌన్సిల్ తెలియజేసింది. కాగా మణిపూర్ పోలీసుల సమన్వయంతో భద్రతా దళాలు విస్తృతమైన చర్యలు తీసుకున్నాయి. అదే సమయంలో ప్రజల రవాణా సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నాయి. రాష్ట్రంలో 22 నెలల పాటు జాతి ఘర్షణ చోటు చేసుకొని 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి వేలాది మంది నిరసనలయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 22న తమిళనాడు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డిలిమిటేషన్ వ్యతిరేక ఉద్యమం దక్షిణాది రాష్ట్రాలలో ఆదరణ పొందుతున్నట్లు కనిపిస్తుంది. నిన్న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో డిఎంకే ప్రతినిధి బృందాన్ని కలిసిన తర్వాత కేటీఆర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. డిఎంకే ప్రతినిధి బృందానికి మంత్రి కేఎన్ నెహ్రూ, రాజ్యసభ సభ్యుడు ఎలాంగో,
నాయకత్వం వహించారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొనాల్సిందిగా వారు బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ జనాభా ఆధారంగా కేంద్రం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమని చెప్పారు. జనాభా ఆధారంగా మాత్రమే పార్లమెంటరీ సీట్లు నిర్ణయించడం లోక్సభలో దక్షిణ భారత రాష్ట్రాల రాజకీయ స్వరాన్ని పలచన చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఇది కేవలం తెలంగాణ సమస్య మాత్రమే కాదు, ఇది దక్షిణ భారతదేశ సమస్య. మనం ఇప్పుడు ఐక్యంగా నిలబడకపోతే జాతీయ నిర్ణయం తీసుకోవడంలో మన ప్రాతినిధ్యం అన్యాయంగా తగ్గిపోతుందని కేటీఆర్ హెచ్చరించారు. స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ తరఫున హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. ఇందులో పాల్గొని తమ పార్టీ వాదాన్ని బలంగా వినిపిస్తామని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సమిష్టిగా పోరాడితే తప్పకుండా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా జనన రేటును విజయవంతంగా నియంత్రించాయని, డిలిమిటేషన్ కారణంగా దక్షిణాది ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉందని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఆరోపిస్తుంది. అదే సమయంలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు అధిక సీట్లు పొందే అవకాశం ఉంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ జరగాలని స్టాలిన్ కోరుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో 22 తారీఖు నాడు 22 మార్చి నాడు చెన్నైలో స్టాలిన్ గారి ఆధ్వర్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతూ ఉందో డీలిమిటేషన్ మీద మరి అందరం కూడా ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మరి తెలంగాణనే కాదు, తమిళనాడు మాత్రమే కాదు, కేరళ, కర్ణాటక, అదేవిధంగా దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమిష్టిగా పోరాడినట్టయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనే వారి వాదన వారు వినిపిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మా పార్టీ తరఫున కూడా మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. ఒకనాడు 1970-80 దశకంలో ఏదైతే రాష్ట్రంలో నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసే వారిపై కఠిన శిక్షలు విధిస్తామని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సీనియర్ జడ్జి వి రజని అన్నారు. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం జనంపల్లి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రైతుల కోసం రైతు చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై చట్టపరమైన అవగాహన సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి రైతు చట్టాల గురించి తెలుసుకోవాలని అన్నారు. అదేవిధంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే లక్ష్యంతో విత్తన చట్టాన్ని 1966లోనే రూపొందించారని ఆమె గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకు అమ్మిన, నకిలీ విత్తనాలు అంటకట్టిన రైతులు వినియోగదారుల కోర్టుల్లో ఫిర్యాదు చేయాలని సీనియర్ జడ్జి వి రజని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్పారు. పెబ్బేరు మండలానికి చెందిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు పొందడానికి అవసరమైన అర్హతల పత్రాల గురించి రైతులకు తెలియజేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.